నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశిలో పుట్టిన వారికి 12 సంవత్సరాల శత్రువు బయటపడ్డాడు. ఈ 2026 జనవరి 29, 30, 31వ తేదీలలో మీకు జరిగేటటువంటి అతిపెద్ద సంఘటనలు ఇవే. 2 ఆడవాళ్ళు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. అయితే వృషభ రాశి వారికి వీరి జీవితంలో అసలు అతిపెద్ద సంఘటన అనేది ఒకటి జరగబోతూ ఉంది. ఈ రాశి వ్యక్తులకి 12 ఏళ్ల తర్వాత దొరికినటువంటి ఆ శత్రువు ఎవరు, అలాగే వీరి వెంటబడుతున్న ఆ 2 ఆడ మనుషులు ఒక మగ మనిషి ఎవరు, ముఖ్యంగా ఈ జనవరి 29, 30, 31వ తేదీన తర్వాత జరగబోయే అతిపెద్ద సంఘటనలు ఏమిటి అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. ఇక అలాగే జై గణేష అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వాళ్ళ యొక్క మనస్తత్వం గనక మనం చూస్తే వీరు రహస్య స్వభావం అనేది చాలా వరకు కలిగి ఉంటారు అనే చెప్పుకోవాలి. అంటే వీరు అందరితో కూడా అన్ని విషయాలను అయితే షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. బయట వ్యక్తులకు ఎంతవరకైనా విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే విషయాలను చెబుతారు. అన్ని విషయాలు బయట వ్యక్తులతో మాత్రం చెప్పుకోవడం వీరికి అస్సలు నచ్చదు. అలాగే మనస్సులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించరు. ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం బయట మనుషుల్లో చూస్తూ ఉంటాము. వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలను మాత్రం ఎవరితో చెప్పరు. కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక విషయం తెలిసినా దాన్ని నలుగురికి చెబుతూ ఉంటారు. దానికి 4 మాటలు జోడించి మరి చెబుతారు. కానీ ఈ వృషభ రాశి వారు మాత్రం అటువంటి స్వభావం కలవారు కానే కాదు అనే చెప్పుకోవాలి. అదేవిధంగా వృషభ రాశి వారు చాలా తెలివితేటలు కలవారు. వీరి వద్ద అబద్ధం చెప్పడం చాలా కష్టం. ఈ రాశి వారికి ఇతరులు ఏదైనా చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అనేది తేలికగా వీళ్ళైతే గ్రహించగలుగుతారు. వృషభ రాశి వారి యొక్క జీవితాన్ని గనక మనం చూసినట్లయితే ఈ రాశి వారికి భూమి, వాహనం, యంత్ర, యాక్టింగ్, రాజకీయ రంగాలకు సంబంధించిన వృత్తి వ్యాపారాలు బాగా కలిసొస్తాయి. ముఖ్యంగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశం కూడా బాగా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. భూముల ధరలు పెరగడం మూలంగా కూడా వీరు ధనవంతులయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ విధంగా వృషభ రాశి వారి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క జీవితం చాలా సాదాసీదాగా సాగిపోతూ ఉంటుంది. అలాగే వీరు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా నిజాయితీగా నడవడానికే ఇష్టపడతారు. ఇక కొన్ని సందర్భాలలో వృషభ రాశి వాళ్ళు తప్పులు చేయాల్సిన పరిస్థితి వీరికి వచ్చినప్పటికీ ఆ తప్పులను మాత్రం చెయ్యరు కూడా. వీరు నిజాయితీని వదిలిపెట్టుకోరు అనే చెప్పుకోవచ్చు. అలాగే వీరి సిద్ధాంతాలను రోజుకు ఒకసారి మాత్రం మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి ఉండదు. అంటే ఈ రాశివారు ఏ సిద్ధాంతాలనైతే కట్టుబడి ఉంటారో వాటి కోసం వీరి జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు. జీవితంలో వీరు మంచి స్థితిలోకి రావడానికి ఇది ఒక కారణం అవుతుంది అని చెప్పుకోవాలి. వృషభ రాశి వారిలో మంచితనం అధికంగా ఉంటుంది. అలాగే పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. అయితే వృషభ రాశి వారికి జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో 12 సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఈ సమయంలో తెలిసిపోతుంది. అంటే మీరు పనులు చేసేటటువంటి చోట కావచ్చు, మీ ఇరుగు పొరుగు వ్యక్తులే అవ్వచ్చు, మీరు వ్యాపారాలు చేసేటటువంటి ప్రదేశంలో కావచ్చు, మీ కీడుని కోరుకునే శత్రువులు ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు మాత్రం వాటిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకు అని అంటే వృషభ రాశి వారిది చాలా మంచి
మనస్తత్వ స్వభావం, మంచి మనస్సు ఉన్నవారు. కాబట్టి ఈ రాశివారు ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచివారుగా ఉంటారు అని వీళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ వారు మాత్రం మీ వెనకాలనే చేరి గోతులు తవ్వుతున్నారు. ఎందుకంటే మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడడాన్ని మాత్రం చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు. అంటే మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు. వారు అనేక రకాల కుట్రలు పన్నుతున్నారు. అలాగే మిమ్మల్ని దిగజార్చడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో 12 సంవత్సరాల నుంచి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక వారు ఎవరో తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో బంధాలను తెంచుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి. అంతేకాని మీ యొక్క పర్సనల్ విషయాలను మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకూడదు. ఒకవేళ మీరు గనక షేర్ చేసుకుంటారంటే మాత్రం మీ జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పును చేసిన వారు అవుతారు. మీ జీవితంలో మీరు సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు మనలని ఇదివరకు మోసం చేశారు అని తెలిసినా కూడా, అలాగే వారు మన కీడుని కోరుకునే వ్యక్తులను తెలిసినా కూడా మళ్ళీ మీరు మాత్రం గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా గనుక మీరు తప్పులు చేశారంటే మాత్రం మీ జీవితంలో మీరు సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారిగా మిగిలిపోతారు. అంటే మీరే సమస్యలను క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అలాగే మీ జీవితాన్ని కూడా మీరు నాశనం చేసుకున్న వాళ్ళు అవుతున్నారు. కాబట్టి వృషభ రాశి వారు మాత్రం ఈ విషయంలో తప్పకుండా తగిన జాగ్రత్తలైతే తీసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకి ఈ జనవరి 29, 30, 31వ తేదీలలో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సంఘటన అనేది జరిగే అవకాశం అయితే కనబడుతోంది. మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశమే ఉండబోతోంది. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే మీ శత్రువులు ఎవరి దగ్గరైతే మీ గురించి నెగటివ్గా ప్రచారం చేస్తారో వారే మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేటతెల్లం చేయబోతున్నారు. అంటే ఎంతవరకు కూడా మీరు గుడ్డిగా నమ్మిన వ్యక్తుల కారణంగానే మీరు ఎంతగానో మోసపోయారు అని ఈ జనవరి 29, 30, 31వ తేదీలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీకు అర్థం కాబోతోంది. అవకాశం అయితే ఈ విధంగా ఉండబోతోంది. అదేవిధంగా ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకే అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మాత్రం మీ జీవితంలో మంచి జరిగేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటున్నాయి. అయితే మనం కొంతమందిని ఎంత అవాయిడ్ చేసినా కానీ వారు మాత్రం మనతో మాట్లాడాలి అని, మనతో ఫ్రెండ్షిప్ చేయాలి అని, అలాగే బంధాన్ని కొనసాగించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక అటువంటి ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు ఆడ మనుషులు, అలాగే ఒక మగ మనిషి మీ వెంటబడుతున్నారు. వారి మూలంగా మీ జీవితం అనేది సంపూర్ణంగా మారబోతోంది. కొన్నిసార్లు మనం లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం కదా, అలాగే చూస్తూ ఉంటాము కదా. మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఇక ముందు మీ యొక్క జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది అని అంటే గనుక ఆ పెద్ద మార్పుకు కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషే. వారు మీతో స్నేహం చేయాలని కోరుకుంటున్నారు. అలాగే వారు మీతో బంధాన్ని కలుపుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ మీరు గనక వారితో స్నేహం చేశారంటే మాత్రం ఇక వారు మీకు ఇచ్చే సలహాలు మీ జీవితాన్ని ఒక మంచి టర్నింగ్ పాయింట్కి తీసుకొస్తోంది. అంటే మీ జీవితం మలుపు తిరగబోతోంది అని చెప్పొచ్చు. ఎలా అంటే ఒకవేళ మీరు ఉద్యోగస్తులు అయితే మంచి ఉద్యోగ అవకాశం అనేది మీకు వారి ద్వారా దొరుకుతుంది. అంటే ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూలో మీరు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మీరు మార్కులను సాధించాలి, ఉద్యోగం సంపాదించాలి. అలాగే మీరు వ్యాపారస్తులు అయితే గనుక వ్యాపారంలో మంచి మెలకువల గురించి వారు మీకు చెబుతారు. వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు వారు సూచిస్తారు. అలాగే కొన్ని వ్యాపార అవకాశాలు కూడా మీకు ఇప్పించడం కూడా జరుగుతుంది. ఇటువంటి అవకాశాలు, ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా మీకు పూర్తిగా
అవగాహన మాత్రం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చూపిస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంటే వారు కలిసికట్టుగా ఒకేసారి మీ జీవితంలోకి వస్తారు అంటే వారు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మీకు చేరుకుంటారు. ఒకరితో సంబంధం అనేది ఉండదు. అంటే ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తులైతే మరొకరు మీరు పనిచేసే చోట ఉండొచ్చు. లేదా మీ వ్యాపారంలో పరిచయం అవ్వచ్చు. లేకపోతే ఆన్‌లైన్‌లో మీకు పరిచయం కావచ్చు. అలాగే స్నేహితుల ద్వారా కూడా మీకు మ్యూచువల్ ఫ్రెండ్స్‌గా మీ జీవితంలోకి రావచ్చు. ఈ విధంగానైతే ఒక్కొక్కరుగా మీ జీవితంలో వస్తున్నారు. కాబట్టి ఈ ముగ్గురు మనుషులైతే మీ యొక్క జీవితంలోకి వస్తున్నారు. వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అనేవి మీకు ఇప్పుడు తోడుగా ఉండబోతున్నాయి. మీ జీవితంలో సక్సెస్‌ని సాధించడానికి ఆ ముగ్గురు వ్యక్తుల వలన మీకు ఎంతో మేలు అనేది జరగబోతోంది అనే చెప్పొచ్చు. అయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మనం 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో మీకు ఖచ్చితంగా దొరుకుతారు. ఈ నెల 29, 30, 31వ తేదీలలో దానికి గల సంబంధించినటువంటి మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తోంది. అంటే మిమ్మల్ని శ్రేయోభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరు? ఇక మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు? అలాగే మీ వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు కూడా ఎవరు? ముఖ్యంగా మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? అనేటటువంటి అంశాలన్నీ కూడా వారి గురించి మీకు ఒక క్లారిటీ అయితే ఈ సమయంలో రాబోతోంది. ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకైతే జాతకం ప్రకారం మీకు ఎంతో కీలకమైనటువంటి రోజులు ఉండబోతున్నాయి అనే చెప్పుకోవాలి. వృషభ రాశి వ్యక్తులకి మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందటానికి మీరు ప్రతి నిత్యం అంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించండి. అలాగే ప్రతిరోజు గణపతిని పూజించడం ద్వారా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మీకు వీలైనంతలో కూడా మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అలాగే గోమాతను సేవించండి. గోమాత అంటేనే సకల దేవతల స్వరూపిణి. గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్లే. తద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు మీ జీవితంలో ఖచ్చితంగా పొందుకుంటారు. మరిన్ని మీ జీవితంలో ఎన్నో శుభాలు అందుకుంటారు. చూసారు కదా వృషభ రాశి జీవితంలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.